ఓం శాంతి 16/2/2021 ప్రాతమురళి బాప్దాదా మధువనం. మురళీ టైటిల్: మధురమైన పిల్లలు, మీరు మీ జీవితంను ఒక్క తండ్రితో ముడిపెట్టుకున్నారు. మీ సంబంధం ఒక్కరితోనే, కావున ఆ ఒక్కరితోనే తోడును నిర్వర్తించాలి. ప్రశ్న: సంగమయుగములో ఆత్మ తన సంబంధాన్ని పరమాత్మతో జోడిస్తుంది. ఈ సాంప్రదాయము అజ్ఞానంలో ఏ విధంగా నడుస్తూ వస్తుంది? జవాబు: పెళ్లిలో స్త్రీ కొంగును భర్తకు ముడిపెడతారు. ఇక జీవితమంతా నేను ఇతడి తోడులో ఉండాలి అని స్త్రీ భావిస్తుంది. ఇప్పుడు మీరు మీ కొంగును బాబాతో జోడించారు. ఇప్పుడు మీ పాలన బాబా ద్వారా అర్థకల్పం జరుగుతుందని మీకు తెలుసు. గీతము: నా జీవితాన్ని నీతో ముడిపెట్టుకున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. చూడండి, గీతంలో నా జీవిత సంబంధమును నీతో ముడిపెట్టుకున్నాను అని అన్నారు. కన్య తన జీవితం అనే కొంగును పతితో ముడివేసుకుంటుంది. జీవితాంతము తన తోడుగానే ఉండాలి అని భావిస్తుంది. అతడు పోషించవలసి ఉంటుంది. కన్య తనను పోషించదు. జీవితాంతం వరకు అతడే పోషించవలసి ఉంటుంది. పిల్లలైన మీరు కూడా జీవితం అనే కొంగును ముడివేసుకున్నారు. అనంతమైన తండ్రి అని అనండి, టీచర్ అని అనండి, గురువు అని అనండి, ఏమన్నా అనండి. ఈ ఆత్మల జీవిత రూపీ సంబంధమును పరమాత్మతో ముడివేసుకోవాలి. అది హద్దులోని స్థూలమైన విషయము, ఇది సూక్ష్మమైన విషయము. కన్య జీవిత రూపీ కొంగు పతితో ముడివేయబడి ఉంటుంది. తాను తన ఇంటికి వెళ్తుంది. చూడండి, ప్రతి విషయమును అర్థం చేసుకునే బుద్ధి కావాలి. కలియుగంలో అన్నీ ఆసురీ మతపు విషయాలే. మనం జీవిత రూపీ దారమును ఒక్కరితోనే ముడివేసుకున్నామని మీకు తెలుసు. మీ సంబంధం ఒక్కరితోనే ఉంది. ఒక్కరితోనే తోడు నిర్వర్తించాలి. ఎందుకంటే వారి నుండి మనకు చాలా మంచి సుఖము లభిస్తుంది. వారు మనల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. కావున ఇటువంటి తండ్రి శ్రీమతంపై నడవాలి. ఇది ఆత్మికమైన సంబంధము. ఆత్మయే శ్రీమతమును తీసుకుంటుంది. ఆశ్రయమతమును తీసుకోవడం ద్వారా కింద పడిపోయారు. ఇప్పుడు ఆత్మిక తండ్రి శ్రీమతంపై నడవాలి. మనం మన ఆత్మ సంబంధమును పరమాత్మతో ముడివేసుకుంటామని, తద్వారా మనకు 21 జన్మలు సదా సుఖ వారసత్వం లభిస్తుందని మీకు తెలుసు. ఈ అల్పకాలికమైన కొంగుముడి ద్వారా మీరు కిందకి దిగజారుతూనే వచ్చారు. ఇక్కడ 21 జన్మల కొరకు గ్యారంటీ ఉంది. మీ సంపాదన ఎంత అద్భుతమైనది! ఇందులో పొరపాటు చేయకూడదు. మాయ ఎన్నో పొరపాట్లు చేయిస్తుంది. ఈ లక్ష్మీనారాయణలు తప్పకుండా ఎవరితోనో తమ జీవిత రూపీ సంబంధమును ముడివేసుకున్నారు. కావున వారికి 21 జన్మల వారసత్వం లభించింది. ఆత్మలైన మీ జీవిత రూపీ దారము పరమాత్మతో కల్పకల్పము ముడివేయబడుతుంది. దానికి లెక్కలేదు. మేము శివబాబాకు చెందిన వారిగా అయ్యాము, వారితో జీవిత రూపీ దారమును ముడివేసుకున్నాము అని బుద్ధిలో కూర్చుంటుంది. ప్రతి ఒక్క విషయమును తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. కల్పకల్పము ఇలా ముడివేసుకున్నారని మీకు తెలుసు. ఇప్పుడు శివ జయంతిని జరుపుకుంటారు, కానీ ఎవరిది జరుపుకుంటారు అన్నది తెలీదు. పతిత పావనుడైన శివబాబా తప్పకుండా సంగమయుగంలోనే వస్తారు. ఇది మీకు తెలుసు, ప్రపంచానికి తెలియదు. కావుననే కోట్లాది మందిలో ఏ ఒక్కరో అన్న గాయనం ఉంది.
ఆది సనాతన దేవతా ధర్మము ప్రాయలోపమైపోయింది. మిగిలిన శాస్త్రాలు, కథలు మొదలైనవి ఉన్నాయి. ఈ ధర్మము లేనప్పుడు మరి దాన్ని ఎలా తెలుసుకోగలరు? ఇప్పుడు మీరు జీవితం అనే తాడును ముడివేసుకుంటున్నారు. ఆత్మలకు పరమాత్మతో ముడివేయబడుతుంది. ఇందులో శరీర విషయమేదీ లేదు. మీరు ఇంట్లో కూర్చుని ఉన్న బుద్ధి ద్వారా స్మృతి చేయాలి. ఆత్మలైన మీ జీవన రూపీ తాడు ముడివేయబడి ఉంది. కొంగు ముడివేస్తారు కదా, అది స్థూలమైన కొంగు. ఇది ఆత్మలు పరమాత్మతో జోడించే యోగము. భారతదేశంలో శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ దాని ఎప్పుడు వచ్చారో అన్నది ఎవరికీ తెలియదు. కృష్ణుని జయంతి ఎప్పుడో, రాముని జయంతి ఎప్పుడో కూడా తెలీదు. పిల్లలు, మీరు త్రిమూర్తి శివ జయంతి అన్న పదమును రాస్తారు. కానీ ఈ సమయంలో 3 మూర్తులు లేవు. శివబాబా బ్రహ్మ ద్వారా సృష్టిని రచిస్తారు అని అంటారు. కావున బ్రహ్మ సాకారంలో తప్పకుండా కావాలి కదా. మిగిలిన విష్ణువు మరియు శంకరుడు ఈ సమయంలో ఎక్కడ ఉన్నారని మీరు త్రిమూర్తి అంటున్నారు? ఇవి ఎంతో అర్థం చేయించుకోవాల్సిన విషయాలు. త్రిమూర్తి అర్థమే బ్రహ్మ, విష్ణు, శంకరులు. బ్రహ్మ ద్వారా స్థాపన ఈ సమయంలో జరుగుతుంది. విష్ణువు ద్వారా సత్యుగంలో పాలన జరుగుతుంది. వినాశన కార్యము అంతిమంలో జరగాలి. భారతదేశపు ధర్మము ఆది సనాతన దేవతా ధర్మమే. వారంతా ధర్మాలు స్థాపించుకునేందుకు వస్తారు. ఈ ధర్మస్థాపన జరిగింది మరియు దాని వార్షికం ఇది అని ప్రతి ఒక్కరికి వారి వారి ధర్మములను గురించి తెలుసు. ఫలానా సమయంలో ఫలానా ధర్మస్థాపన జరిగింది అని తెలుసు. కానీ భారతదేశం గురించి ఎవరికీ తెలియదు. గీతా జయంతి, శివ జయంతి ఎప్పుడు జరిగింది అన్నది ఎవరికీ తెలీదు. కృష్ణుడు మరియు రాధ ఆయుష్లో 2-3 సంవత్సరాల తేడా ఉంటుంది. మొదట కృష్ణుడు జన్మ తీసుకుని ఉంటాడు. సత్యుగంలో ఎవరో ఒక రాజు వద్ద అతడి జన్మ జరుగుతుంది కదా. కానీ సత్యుగం ఎప్పుడు ఉండేదో ఎవరికీ తెలీదు. మీకు కూడా అర్థం చేసుకునేందుకు ఎన్నో సంవత్సరాలు పట్టింది. కావున 2 రోజుల్లో ఎవరైనా ఎంతవరకు అర్థం చేసుకుంటారు? తండ్రి అయితే చాలా సహజ రీతిగా అర్థం చేయిస్తారు. తాను అనంతమైన తండ్రి. తప్పకుండా వారి ద్వారా అందరికీ వారసత్వం లభించాలి. ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి చేస్తారు. లక్ష్మీనారాయణుల మందిరం ఉంది. వారు స్వర్గంలో రాజ్యం చేసేవారు. కానీ వారికి ఈ వారసత్వాన్ని ఎవరు ఇచ్చారు? తప్పకుండా స్వర్గ రచయితయే ఇచ్చి ఉంటారు. కానీ ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అన్నది ఎవ్వరికీ తెలియదు. సత్యుగం ఉన్నప్పుడు ఇంకే ధర్మము లేదని పిల్లలైన మీకు తెలుసు. సత్యుగంలో మనం పవిత్రులుగా ఉండేవారము. కలియుగంలో మనం పతితులుగా ఉన్నాము. కావున సంగమంలోనే మనకు జ్ఞానమును ఇచ్చి ఉంటారు. కానీ సత్యుగంలో కాదు. అక్కడైతే ప్రారబ్ధం ఉంటుంది. తప్పకుండా మరు జన్మలో జ్ఞానం తీసుకుని ఉంటారు. మీరు కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. ఆది సనాతన దేవతా ధర్మస్థాపనను తండ్రియే చేస్తారని మీకు తెలుసు. కృష్ణుడైతే సత్యుగంలో ఉండేవాడు. అతడికి ఈ ప్రారబ్ధం ఎక్కడి నుండి లభించింది? లక్ష్మీనారాయణులే రాధాకృష్ణులుగా ఉండేవారు. ఇది ఎవరికీ తెలియదు. ఎవరైతే కల్పపూర్వమో అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు అని తండ్రి అంటారు. ఈ అంటు కట్టబడుతుంది. అతి మధురమైన వృక్షపు అంటు కట్టబడుతుంది. నేటికి 5000 సంవత్సరాల క్రితం కూడా తండ్రి వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేశారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు బదిలీ అవుతున్నారు. మొదట బ్రాహ్మణులుగా అవ్వాలి.
పిల్లి మొక్కల ఆట ఆడేటప్పుడు పిలక మళ్ళీ వస్తుంది. తప్పకుండా మనం ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము. యజ్ఞంలో తప్పకుండా బ్రాహ్మణులు కావాలి. ఇది శివుడు లేక రుద్రుని యజ్ఞము, రుద్రజ్ఞాన యజ్ఞము అని అంటారు. కృష్ణుడు యజ్ఞంను రచించలేదు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞము ద్వారా వినాశన జ్వాల ప్రజ్వలితమవుతుంది. శివబాబా యొక్క ఈ యజ్ఞము పతితులను పావనంగా చేసేందుకే. రుద్రుడైన శివబాబా నిరాకారుడు. తాను ఎప్పటి వరకైతే మనుష్యతనువులోకి రారో అప్పటి వరకు యజ్ఞంని ఎలా రచిస్తారు? మనుషులే యజ్ఞాన్ని రచిస్తారు. సూక్ష్మవతనము లేక మూలవతనంలో ఈ విషయాలు ఉండవు. మనం సంగమయుగంలో ఉన్నాము అని తండ్రి అర్థం చేయిస్తారు. లక్ష్మీనారాయణుల రాజ్యం ఉన్నప్పుడు సత్యుగం ఉండేది. ఇప్పుడు మీరు మళ్ళీ అలా అవుతున్నారు. ఆత్మల ఈ జీవిత రూపీ తాడు పరమాత్మతో ముడివేయబడి ఉంది. దీనిని ఎందుకు ముడివేసుకున్నారు? సదా సుఖపు వారసత్వాన్ని పొందేందుకు. అనంతమైన తండ్రి ద్వారా మనం ఈ లక్ష్మీనారాయణులా అవుతామని మీకు తెలుసు. మీరే దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు. మీ రాజ్యం ఉండేది. మళ్ళీ మీరు పునర్జన్మలు తీసుకుంటూ క్షత్రియ ధర్మానికి చెందిన వారిగా అయ్యారు. సూర్యవంశీ రాజ్యం పోయి మళ్ళీ చంద్రవంశీయులు వచ్చారు అని తండ్రి తెలియజేస్తున్నారు. ఈ చక్రంలో ఏ విధంగా తిరుగుతారో మీకు తెలుసు. మీరు ఎన్నెన్ని జన్మలు తీసుకున్నారు? భగవాను వాచ, హే పిల్లలు, మీకు మీ జన్మల గురించి తెలియదు, నాకు తెలుసు. ఇప్పుడు ఈ సమయంలో ఈ తనువులో 2 మూర్తులు ఉన్నారు. బ్రహ్మ ఆత్మ మరియు శివ పరమాత్మ ఉన్నారు. ఈ సమయంలో బ్రహ్మ మరియు శివుడు ఇరువురు కలిసి ఉన్నారు. శంకరుడు ఎప్పుడూ పాత్రలోకి రాడు. విష్ణు అయితే సత్యయుగంలో ఉన్నాడు. ఇప్పుడు మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. హంసు అన్న పదానికి వాస్తవిక అర్థం ఇదే. వారు దానికి ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అనేశారు. ఎంత తేడా ఉంది! రావణుడు రావడంతోనే రావణుని మతము ప్రారంభమైపోయింది. సత్యయుగంలో ఈ జ్ఞానమే ప్రాయలోపమైపోతుంది. ఇవన్నీ జరగడం డ్రామాలో రచింపబడి ఉన్నాయి. అప్పుడే తండ్రి వచ్చి స్థాపన చేస్తారు. ఇప్పుడు ఇది సంగమము. నేను కల్పకల్పము కల్పపు సంగమయుగంలో వచ్చి మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తాను. జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తాను. ఎవరైతే ఉన్నారో వారంతా ఈ జ్ఞానయజ్ఞంలో స్వాహ అయిపోయినారు. ఈ వినాశ జ్వాల ఈ యజ్ఞం నుండే ప్రజ్వలితమవునున్నది. పతిత ప్రపంచపు వినాశనమైతే జరగనున్నది. లేకపోతే పావన ప్రపంచం ఎలా తయారవుతుంది? హే పతిత పావన రా అని కూడా పేరు పిలుస్తారు. మరి పతిత ప్రపంచం పావన ప్రపంచం కలిసి ఉండగలవా? పతిత ప్రపంచపు వినాశనం జరుగుతుంది. ఇందుకు సంతోషించాలి. మహాభారత యుద్ధం జరిగింది. దాని ద్వారా స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. ఇది ఆ మహాభారత యుద్ధమే అని అంటారు. ఇది మంచిదే. పతిత ప్రపంచం అంతమైపోతుంది. శాంతి కొరకు తలబద్దలు కొట్టుకోవాల్సిన అవసరమేముంది? మీకు ఇప్పుడు ఏ 3వ నేత్రమైతే లభించిందో అది ఎవ్వరికీ లేదు. మనం అనంతమైన తండ్రి నుండి మళ్ళీ వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు సంతోషం కలగాలి. బాబా, మేము అనేక సార్లు మీ నుండి వారసత్వాన్ని తీసుకున్నాము. రావణుడు మళ్ళీ శాపమును ఇచ్చాడు. ఈ విషయాలను స్మృతి చేయడం సహజం. మిగిలినవన్నీ దంతకథలు. మిమ్మల్ని ఇంత షావుకారులుగా తయారు చేశాను. మళ్ళీ మీరు నిరుపేదలుగా ఎందుకు అయ్యారు?
ఇవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని కూడా గానం చేయబడుతుంది. ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో అప్పుడే భక్తి నుండి వైరాగ్యం కలుగుతుంది. మీకు జ్ఞానం లభించింది, అప్పుడే భక్తి నుండి వైరాగ్యం కలిగింది. మొత్తం పాత ప్రపంచంపై వైరాగ్యం కలిగింది. ఇదంతా శ్మశాన వాటిక. 84 జన్మల చక్రమును తిరిగారు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చేస్తారు. వికర్మలు వినాశనమైపోతాయి. ఇంకే ఉపాయమూ లేదు. యోగాగ్ని ద్వారా పాపాలు భస్మమవుతాయే కానీ గంగా స్నానాల ద్వారా కావు. మాయ మిమ్మల్ని మూర్ఖులుగా చేసేసింది. ఏప్రిల్ ఫూల్ అని అంటారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని లక్ష్మీనారాయణలా తయారు చేసేందుకు వచ్చాను. ఈరోజు మనం ఎలా ఉన్నామో, రేపు మనం ఏమవుతామో అన్న చిత్రం కూడా చాలా బాగుంది. కానీ మాయ కూడా తక్కువేమీ కాదు. మాయ తాడును ముడివేయనివ్వదు, అటు ఇటు లాగుతూ ఉంటుంది. మేము బాబాను స్మృతి చేస్తాం, కానీ మళ్ళీ ఏమి జరుగుతుందో తెలియదు, మర్చిపోతాము. ఇందులో కష్టపడవలసి ఉంటుంది. కావుననే భారతదేశ ప్రాచీన యోగము ఎంతో ప్రసిద్ధమైనది. వారికి వారసత్వం ఎవరు ఇచ్చారు అన్నది ఎవ్వరూ అర్థం చేసుకోరు. పిల్లలు, నేను మళ్ళీ మీకు వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను అని తండ్రి అంటారు. ఇది తండ్రి పనే. ఈ సమయంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు. మీరు ఎంతో సంతోషిస్తున్నారు. ఇక్కడకు ఎవరైనా వచ్చినప్పుడు వీటిని అర్థం చేసుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. తప్పకుండా ఇది 84 జన్మల లెక్క అని అర్థం చేసుకుంటారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. అర్థకల్పం భక్తి చేసి మీరు అలసిపోయారని బాబాకు తెలుసు. మధురమైన పిల్లలు, బాబా మీ అలసటనంతా దూరం చేస్తారు. ఇప్పుడిక భక్తి అంధకార మార్గము పూర్తవుతుంది. ఈ దుఃఖధామం ఎక్కడా, ఆ సుఖధామం ఎక్కడా? నేను దుఃఖధామాన్ని సుఖధామంగా తయారు చేసేందుకు కల్పపు సంగమయుగంలో వస్తాను. తండ్రి పరిచయంని ఇవ్వాలి. తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. వారొక్కరి మహిమయే ఉంది. శివబాబా లేకపోతే మిమ్మల్ని పావనంగా ఎవరు తయారు చేస్తారు? డ్రామాలో అంతా రచింపబడి ఉంది. హే పతిత పావన రా అని మీరు కల్పకల్పము నన్ను పిలుస్తారు. శివుని జయంతి ఉంది. బ్రహ్మ స్వర్గస్థాపన చేశాడు అని అంటారు. మరి శివుడు ఏం చేశారని శివ జయంతిని జరుపుకుంటారు? ఏమీ అర్థం చేసుకోరు. మీ బుద్ధిలో జ్ఞానం పూర్తిగా కూర్చోవాలి. మీ సంబంధం నువ్వు ఒక్కరితో ముడివేసుకున్నప్పుడు మరిక ఎవరితోనూ దానిని ముడివేసుకోకండి, లేకపోతే పడిపోతారు. పారలౌకిక తండ్రి అతి సాధారణమైన వారు. వారిలో ఎటువంటి ఆడంబరమూ లేదు. ఆ తండ్రి అయితే మోటార్లలో, విమానాలలో తిరుగుతూ ఉంటాడు. ఈ అనంతమైన తండ్రి నేను పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి పిల్లల సేవ కొరకు వచ్చాను అని అంటారు. హే అవినాశి సజ్జన్, రండి, మీరు వచ్చి మాకు ఇంజెక్షన్ ఇవ్వండి అని మీరు పిలిచారు. ఇంజెక్షన్ వేయబడుతోంది. యోగమును జోడించినట్లయితే మీ పాపాలు భస్మమవుతాయి అని తండ్రి అంటారు. తండ్రి 63 జన్మల దుఃఖహర్త, 21 జన్మల సుఖకర్త. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి
ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే మీఠే బాప్ దాదా. థ్యాంక్ యూ మీఠే బాప్ దాదా. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. 1. మీ బుద్ధిరూపి ఆత్మిక కొంగును ఒక్క బాబాతో ముడిపెట్టుకోవాలి. ఒక్కరి శ్రీమతంపైనే నడవాలి. 2. మనం ఈ అతి మధురమైన వృక్ష పంటను కడుతున్నాము కావున మొట్టమొదట స్వయాన్ని చాలా చాలా మధురంగా తయారు చేసుకోవాలి. స్మృతి యాత్రలో తత్పరులై వికర్మలను వినాశనం చేసుకోవాలి. వరదానము. సర్వ ఖజానాలను విశ్వ కళ్యాణం కొరకు ఉపయోగించి సిద్ధి స్వరూప భవ. విస్తారము. మీ హద్దులోని ప్రవృత్తిలో, మీ హద్దులోని స్వభావ సంస్కారాల ప్రవృత్తిలో చాలా సమయంను వినియోగించేస్తారు. కానీ మీ ప్రవృత్తి నుండి అతీతంగా అనగా ఉపరామంగా ఉండండి. మరియు ప్రతి సంకల్పము, మాట, కర్మ మరియు సంబంధ సంపర్కాలలో బ్యాలెన్స్ను ఉంచినట్లయితే సర్వ ఖజానాల ఎకానమీ ద్వారా తక్కువ ఖర్చుతో ఎంతో ప్రాప్తి కలవారిగా అయిపోతారు. ఇప్పుడు సమయం రూపీ ఖజానా, ఎనర్జీ రూపీ ఖజానా మరియు స్థూల ఖజానాలలో తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రఖ్యాతం చేసేవారిగా అవ్వండి. వీటిని స్వయం కొరకు కాకుండా విశ్వ కళ్యాణం కొరకు ఉపయోగించండి. అప్పుడు సిద్ధి స్వరూపులుగా అయిపోతారు. స్లోగన్. ఒక్కరి లగ్నంలో సదా మగ్నమై ఉన్నట్లయితే నిర్విఘ్నులుగా అయిపోతారు. ఓం శాంతి.